రైట్ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను పక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే కాదు, పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవరు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుగుతున్నాం. సరే, జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలే దిశానిర్దేశంగా రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేవలం ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాదు, ఒక భావాజాలం, ఒక నమ్మకం, ఒక ప్రజా ఉద్యమంగా ఆవిర్భవించిన ఈ పార్టీ 15 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగింది. 2011 మార్చి 12న కడప జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధి వద్ద ప్రారంభమైన ఈ ప్రయాణం ఒక నాయకుడి సంకల్పం, ఓ కుటుంబం చేసిన త్యాగం, కోట్లాది ప్రజల విశ్వాసం కలిసిన ఫలితంగా రూపుదిద్దుకుంది. ప్రజల కోసం తన ప్రాణం అర్పించిన నాయకుడి ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ రాజకీయ ఉద్యమం క్రమంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించింది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈరోజు దేశ రాజకీయాలలో ఈరోజు ప్రబలంగా కనిపిస్తూ ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. 2011 రాజకీయ కుట్రలు, అరెస్టులు, అవమానాలు, ఎన్నికల సవాళ్లు, ఇలా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఈ పార్టీ ప్రజా మద్దతుతో 2019లో అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. సంక్షేమ పాలన, సామాజిక న్యాయం, గ్రామస్థాయి పరిపాలనలో కొత్త మార్పులకు నాంది పలికింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన కీలక పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న ప్రధాన కారణం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం. రైతుల కోసం ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పావలా వడ్డీ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్. ఆయన ఆకస్మిక మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన పరిస్థితులు ప్రజలను తీవ్రంగా కలిచివేశాయి. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించిన వార్తను తట్టుకోలేక వందలాది మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. ఆ కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ యాత్రను కాంగ్రెస్ అధిష్టానం అడ్డుకోవడంతో రాజకీయ విభేదాలు తీవ్రతరమయ్యాయి. చివరకు ప్రజలతోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించిన జగన్ కొత్త పార్టీ స్థాపన దిశగా అడుగులు వేశారు. అప్పట్లో ఇక 2011 మార్చి 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. మరుసటి రోజు ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి కొత్త రాజకీయ శక్తి రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రారంభం నుంచి ఈ పార్టీ ప్రజల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుంది. రైతులు, చేనేత కార్మికులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రజా మద్దతు లభించడంతో వైఎస్ఆర్సీపీ తక్కువ సమయంలోనే ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగింది. వైఎస్ఆర్సీపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు రాజకీయ ప్రత్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా 2012లో జరిగిన ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో అనేక స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో ఉప ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉండగానే సిబిఐ జగన్ను అరెస్ట్ చేయడం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. అయినప్పటికీ ప్రజల్లో జగన్కు మద్దతు మరింత పెరిగింది. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించి తన రాజకీయ బలాన్ని నిరూపించింది. ఇదే అంశానికి సంబంధించి మంచి వివరణ విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 16 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే 16 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఒక 4 దశాబ్దాల పైచిలుకున్న ఒక తెలుగుదేశం పార్టీకి ధీటుగా ఒకే ఒక దశాబ్దం కంప్లీట్ చేసుకునే పార్టీ కూడా స్థిరమైన ఓటు బ్యాంకుని స్థిరీకరించుకుని ఒక ప్రాంత పరిరక్షణ కోసం ఆవిర్భవించిన ఒక ప్రాంతీయ పార్టీ కింద దీన్ని అభివర్ణించవచ్చు. రెండో విషయం, ఒక తండ్రి తాత కళలు ఆశయాల్ని సంసిద్ధత చేసుకునే ఒక ప్రక్రియలో కాంగ్రెస్ తో ఏమీ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ తను ప్రతిష్ఠించుకున్న ముఖ్యమంత్రులతో ప్రజల జీవితాల్లో పెనుమార్పులు రావు అన్నప్పుడు ఒక రాజకీయ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీని శాసించే అంత స్థాయి తండ్రికి ఉండి అతన్ని రాజకీయ ప్రస్థానం ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి ముఖ్యమంత్రి పదవి వచ్చిన అనుభవంతో ఒక తాత రాజారెడ్డి గారి ఆశయ సాధనకి అంటే రాజకీయ ప్రస్థానంలో ఒక రాయలసీమని ఒక దాని ఏమంటారు సస్యశ్యామలం చేయడానికో లేదా రాయలసీమలో ఉన్న ఈ ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించడానికో అవాసు పాలైన రాజారెడ్డి గారిని పరిరక్షించడానికి ఒక రాజకీయ చతురతను ప్రదర్శించడానికి ఒక ప్రాంతీయ పార్టీ కింద ఆవిష్కరించబడిన 16 సంవత్సరాల క్రితమైన ఈ వైఎస్ఆర్సీపీ యొక్క సామర్థ్యం ఏంటంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాజారెడ్డి గారు ఒక గ్రాడ్యుయేట్ ఫ్రమ్ చెన్నై యూనివర్సిటీ నుంచి చదువుకుని వచ్చిన ఆయన ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలడు. కానీ ఆయన మీద ఒక ఫ్యాక్షన్ ముద్రేసి ఫ్యాక్షన్ నిర్మూలించిన వ్యక్తిని కూడా ఇవాళ సముచిత స్థానం ఇవ్వకుండా రాజకీయ ప్రస్థానంలో రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానించింది ఆయన మరణానంతరం ఉన్న పరిణామాల్లో ఆవిష్కరించబడిన ప్రాంత పరిరక్షణ పార్టీయే వైఎస్ఆర్సీపీ. ఈ ప్రాంత పార్టీలో ఒక తండ్రి ఆశయాలు అంటే ముఖ్యంగా ప్రజలే ప్రత్యక్ష దేవుళ్ళు అని చెప్పిన రామారావు గారి ఆశయాన్ని ఆయన ఎంతవరకు చేశారో తర్వాత చంద్రబాబు గారు ఏమీ చేయలేని విషయం మనందరికీ తెలిసిన దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత విద్యుత్ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే 108 అంబులెన్స్ లాంటి ఈ ప్రక్రియలకి తదనంతరం ముఖ్యమంత్రులతో అవుతుందో అవుదో అన్న దగ్గర ప్రాంత పరిరక్షణ కోసం ఆవిష్కరించబడిన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఈ రోజు ఆయన టెన్యూర్లో ఒడిదుడుకులతో స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం 67 స్థానాలకు పరిమితమై తర్వాత 151 స్థానాలకు ఎదిగి ఇవాళ 11 స్థానాలకు పరిమితం అవ్వచ్చు. కానీ ఈయన టెన్యూర్లో టోటల్ ఎగ్జిక్యూషన్స్ చూసుకోగలిగితే 40% ఓటు బ్యాంకుని స్థిరీకరించుకుంటూ ప్రజల సంక్షేమమే ప్రజల పరిరక్షణే ప్రాథమిక ఎజెండాగా ఒక వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తున్న విధానం కనుక చూసుకుంటే ఇవాళ గెలుపోవడంతో పెద్దాన్ని మనం ముడిపెట్టి మాట్లాడలేము. కానీ రాజకీయ ప్రస్థానంలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజల గుండెల్లో స్థిరమైన ముద్ర వేసుకొని తండ్రి లెగసీని తాత ఆశయ సాధన కోసం తను పరితపిస్తున్న విధానం. ఎందుకంటే మన పులివెందులు జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ చూస్తే మనం ఈ రోజు దాకా పులివెందుల మీద మాట్లాడుకున్న మాటలకి విభిన్నంగా వైవిధ్యభరితంగా ప్రజలు ప్రవర్తించిన తీరు ఒకసారి గమనించుకోండి. సో దీన్ని బట్టి మనం ఎసెన్స్ గ్రహించవలసింది ఏంటంటే ఆల్రెడీ సమస్యపోయిన ఈ ఫ్యాక్షనిజాన్ని ఎవరో 1 వేల నుంచి పెకలించి పడేసిన వ్యక్తులు ఎవరో అని ఎత్తుక్కునే దగ్గర ఖచ్చితంగా నాటి రాజారెడ్డి, నాటి జగన్మోహన్ రెడ్డి, నాటి రాజశేఖర రెడ్డి, నేటి జగన్మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆవేశభరితమైన విద్వేషభరితమైన ప్రవర్తన నియమాలు వాళ్ళలో లేదు అన్నదానికి మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్సే కొట్టొచ్చినట్టు ఉదాహరణ. సో అంచేత ఒక వ్యక్తి మీద వ్యక్తిత్వ హననంతోనూ అబద్ధాలతోనూ ప్రజల్లోకి పెనట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న దగ్గర వైఎస్ఆర్సీపీ తన సామర్థ్యాన్ని ప్రజల పరిరక్షణ కోసం అన్న దగ్గర ఏదైనా
నాటి ఢిల్లీ రాజకీయాలను శాసించేంత స్థాయికి ఎదిగిన జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం చూస్తే ఈ రోజు కూడా శాసించగలదు. అది బీజేపీ అని కాంగ్రెస్ అని కొట్టొచ్చినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే నామరూపాలు లేకుండా చేయగలిగిన సామర్థ్యం కాంగ్రెస్ కి ఒక వైఎస్ఆర్సీపీకి మాత్రమే చెల్లింది. తదనంతర పరిణామంలో ఇవాళ బీజేపీ తెలుగుదేశం సేద తీరుతూ ఉన్న దగ్గర కూడా రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా పరిరక్షించడం అన్న దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అక్కడ కూర్చోబెట్టి ప్రజల తరఫున మాట్లాడిన వ్యక్తి. కానీ ప్రజా పరిరక్షణ కోసం ప్రజలు మనకి ఆయనకి తిరిగి అవకాశం ఇవ్వకపోయినా సరే ప్రజల పరిరక్షణే తన నేపథ్యంగా ముందుకు సాగుతున్న వైఎస్ఆర్సీ. అలాగే పోలవరం 72% అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో కొడుతున్న ఆ ప్రాజెక్టుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి మనకి హక్కు లేదు, మన హక్కుని పారద్రోలడానికి దాన్ని వినాశనం చేయడానికి కట్టిన విధానం చూస్తే కేంద్ర ప్రభుత్వ బాధ్యతను ప్రతి నిమిషం ప్రశ్నిస్తూ ఆ డయాఫ్రమ్ వాల్ రెక్టిఫై చేసిన విధానం చూస్తే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఒక ప్రాంతీయ పార్టీ ఏ విధంగా ఆవిష్కరించబడిందో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇవాళ అధికారమే పరమావధిగా భావించి ఒక ప్రాంతీయ పార్టీల కూటమిలతో ఏర్పడిన దగ్గర ఒక్కడే నిలబడి సర్వం తానే రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడానికి తన ప్రయత్నం తాను చేస్తూనే ఉండడానికి వైఎస్ఆర్సీపీ అధినేతకి ఖచ్చితంగా మనం ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు శుభాకాంక్షలు చెప్పాలి. అంటే ఈ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వంగా వైఎస్ఆర్సీపీ పార్టీపై ఎంత ప్రభావం, ఎలాంటి ప్రభావం ఎంతవరకు ఉందనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఒక స్వయం ప్రతిపత్తి, ఇప్పుడు వ్యవసాయం చేసే తండ్రి, వ్యవసాయం చేసే కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నత చదువులు చదువుకొని ఇప్పుడు సుందర పిచే గారు ఉన్నారు, లేదంటే మన సత్యనారాయణ గారు ఉన్నారు. వీళ్ళ కుటుంబాల నుంచి వచ్చిన ప్రస్థానంలో తండ్రి పేరు నిలబెట్టడానికి అన్న దగ్గర రాజకీయ ప్రస్థానంలో ఇవాళ ఓ మర్రి శశిధర్ రెడ్డి గారు పీజే జనార్దన్ రెడ్డి గారి కొడుకులుగా అతను నిలబడిపోలేదు కదా, కోట విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయిలాగా. తన ప్రస్థానాన్ని ఒక ముఖ్యమంత్రి అధిష్ఠించే స్థాయికి తన్ను తాను తయారు చేసుకుని పెంచుకునే విధానంలో తండ్రి ఆశీర్వాదం అనే చెప్పొచ్చు. తన తండ్రి ఆశయ సాధన, ఒక పాదయాత్ర సారాంశం ప్రజల్ని పరిరక్షించాలి అన్న దగ్గర కాంగ్రెస్ పార్టీతో ఏది కాదనుకుని తన నిర్ణయాన్ని, తన అవమానాలు తను భరించుకుని ప్రజల పరిరక్షణ కోసం ప్రాంతీయ పార్టీని నడిపించుకునే విధానానికి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆశీస్సులతోనే నేను చెప్తాను తప్ప తన తండ్రి లెగసీని ప్రజల పరిరక్షణ కోసం తన సొంత పార్టీ తిరుగుగా పరిరక్షిస్తున్నాడని చెప్పొచ్చు. అంతేకాని రాజకీయ లెగసీలో తండ్రి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన విధానం కాదు కదా. మన ఉదాహరణకి మాధవరావు సింధే గారి అబ్బాయిలాగా కేంద్ర కేబినెట్ పదవిలోకి రావడానికి సచిన్ పైలట్ లాగా అక్కడ అధికారం తీసుకొచ్చి అతని అధికారాన్ని తృణప్రాయంగా తను వదులుకున్న నేపథ్యం కాదు కదా ఆ గ్యాలెట్ గారి చేతిలో పెట్టి. అలాంటి ప్రస్థానం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా. తన సర్వం సైన్యాధిపతిని, సర్వం తానే ఒక రాజ్యాధికార కాంక్ష కోసం కాకుండా ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించడానికి తండ్రి ఆశయ సాధన కోసం, అంటే ప్రజల పరిరక్షణ కోసం తన పార్టీతో తన సామ్రాజ్యాన్ని తను నిర్మించుకోవడమే చెప్పొచ్చు. ఓకే, 2012లో జగన్ అరెస్ట్ జరిగినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి ప్రజా మద్దతు పెరిగింది. సో ఎలా అనుకోవచ్చు, దానికి కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఒక తన్ని తాను అష్టదిగ్బంధం చేసినా సరే ఈ లివ్స్ ఫ్రమ్ హిస్ యాషెస్ అన్నట్టు, జస్ట్ లైక్ ఎ ఫీనిక్స్ బర్డ్, ద వే హాస్ కమ్డ్ అవుట్. ఒక ఈ రోజుకి కూడా ప్రూవ్ చేయలేని ఒక నిస్సహాయమైన కేసులు అతని మీద పెట్టి అతని రాజకీయ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెడదాం అంటే భయం పడేవాడు రాజారెడ్డి మనవడు కాదు, భయం పడేవాడు రాజశేఖర రెడ్డి కొడుకు కాదు. ఎందుకంటే రాజకీయాల్లో విపరీతమైన ఓపిక ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఒక రాజకీయ ప్రస్థానానికి ఆయన కనుమరుగైపోయే లోపునే ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించుకున్నాడు. అది కూడా తన స్వయం కృషితో కాంగ్రెస్ ని అధికారంలోకి తేగలిగాడు. ఇది వాళ్ళ ఒరిజినల్ సామర్థ్యం. అది ఎవడోకో ఊడిగొని చేసే బదులు అదేం జనసేన పార్టీ కాదు కదమ్మా, తెలుగుదేశం పార్టీలో దానికి ఊడిగొని చేయడానికి స్వయం ప్రతిపత్తితో స్వయం ప్రకాశ శక్తి కలిగిన సూర్య భగవానుడితో సమానమైన జగన్మోహన్ రెడ్డి ఒక అగ్నిగోణంలాగా బయటకు వచ్చాడు. ఆ అగ్నికున్న పవర్ ని తన అధికారాన్ని సాధించి చూపించాడు. అది సాధారణంగా మనం చూడు, సూర్యుడి ప్రకాశంతో చంద్రుడు ప్రకాశిస్తాడంటారు రాత్రి, కానీ చల్లని వెన్నెల్ని ప్రజల మీద కురిపించి ఆ ఆలాహలాన్ని శివుడు మింగినట్టు కష్టం అంతా అతను మింగుకున్నాడు. ఆ మింగుకున్న పాపానికి ఇవాళ అధికారాన్ని కోల్పోయాడు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రాడిన ఒక ప్రాంతీయ పార్టీకి ప్రజలు ఇచ్చిన సత్కారం 11 సీట్లు, కానీ దాని కొలబద్ద కింద నేను చూడను. కానీ తన 5 సంవత్సరాల టెన్యూర్ లో ప్రజల ఆస్తులు కానీ ప్రజల మాన ప్రాణాలు కానీ ఏ విధంగా పరిరక్షించబడ్డాయన్నది సమాధానంగా ప్రజలు ఇవాళ ఎత్తుక్కో, అంతకని ఇంకెళ్ళి. ఓకే, మొదట మొదలుపెట్టిన ఓదార్పు యాత్ర నుంచి పార్టీ స్థాపన వరకు కూడా సో ఈ ఎలాంటి పరిణామాలు జరిగాయి అనుకోవచ్చు, అవన్నీ కూడా రాజకీయంగా ఎదగడానికి ఎలా సపోర్ట్ అయ్యాయి అనుకోవచ్చు అంటారు? అంటే ప్రజల కోసం నిరంతరం పరితపించే వ్యక్తి ఓదార్పు, అంటే ప్రజల కోసం తన పాదయాత్ర ప్రజల కోసమే. ప్రజలు పడుతున్న మానసిక సంఘర్షణకి, ప్రజలు పడుతున్న వ్యతలకి ఒక ముఖ్యమంత్రిగా నేను ఈ సొల్యూషన్స్ ఇవ్వగలనని చెప్పే పాదయాత్రల్ని నాటి తండ్రి నేటి కొడుకే చేశారు. ఉదాహరణకి ధర్మ పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు గారు
అంతకన్నా ముందు మీకోసం అని ఒక పాదయాత్ర చేసి ప్రజల కోసం ఏం చేశాడో ఆయన 5 సంవత్సరాల టెన్యూర్ లో కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం చేశారో సార్ చెప్పాను. రెండోది, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోల్దోవడానికి పాదయాత్ర చేసిన లోకేష్ గారు నాటి రాయలసీమ డిక్లరేషన్ లాంటి కంపారిజన్ చేసుకుంటే ప్రజల కోసం ఈ రోజుకి ఏం చేశారో చెప్పాను కొత్త ప్రభుత్వ స్థాపన. అంచేత ప్రజల మనసులు గెలుచుకోవడం కోసం కన్నా ప్రజల కోసం ఏం చేయాలని పరితపించే రాజకీయ నాయకుల ప్రస్థానంలో నాటి తండ్రి రాజశేఖర రెడ్డి, నేటి కొడుకు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. అంచేత వీళ్ళ పార్టీలకి ఎజెండా ప్రజా పరిరక్షణ, ప్రజా సంక్షేమం. అంచేత ప్రజా సంక్షేమం కోసం వాడు ఎలా కష్టపడతాడు అన్న దగ్గర తన్ను తాను కొవ్వొత్తులా కరిగించుకోవడానికి నాటి తండ్రి రాజశేఖర రెడ్డి అయినా నేటి కొడుకు జగన్మోహన్ రెడ్డి అయినా ఎరకడగేరు. ఎందుకంటే వాళ్ళకి నిరంతరం ప్రజల కోసమే పరితపిస్తున్న ఆనందం కన్నా తన్ను తాను కోల్పోతున్న బాధ వాళ్ళకి ఏముంది, అందుకని ఇంకెళ్ళి. ఓకే, 2019లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడానికి ఇవే కారణాలు అనుకోవచ్చు అంటారా? ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు, ప్రజలకి సొల్యూషన్ ఇస్తానన్న నమ్మకం ఇవ్వగలిగాడు. ఇవాళ అదే పని ఆయన చేసాడు అనుకో, ప్రజల్లోకి ఎలాగో వెళ్తాడు. వెళ్ళినప్పుడు ప్రజలకి భరోసా యాత్రలు ఇవన్నీ చెప్పే మాటల కన్నా ప్రజల కష్టాలకి తన దగ్గర ఈ సొల్యూషన్ ఉంటుందని ఆచరించి చూపగలిగే చేవ అతని దగ్గర ఉంది. అంచేత ప్రజల్లోకి ఎప్పుడైతే వెళ్తాడో ప్రజలకు ఆ నమ్మకం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వరం. ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళాడు అంటే చూసి కళ్ళతో తను పరవశించిపోవడానికి వెళ్ళడు. అతని మీద వేసే పూలకు కానీ అతన్ని ఎవడో ఇంట్లోకి పిలిచి ఇంత పప్పనం పెట్టిన దానికి పరవశించడైనా పప్పనం పెట్టడానికి అతను పడ్డ కష్టం ఏంటో తెలుసుకుంటాడు. అతను ఆ కష్టానికి సొల్యూషన్ నా దగ్గర ఒక ప్రజాస్వామ్యంలో నాకు మీరు ఇచ్చే అధికారంతో నేను సొల్యూషన్ ఇస్తానన్న భరోసా ఇస్తాడు. అదే అతను గొప్పతనం. అంచేత అతనికి ప్రజలే శ్రీరామ రక్ష, పైన దేవుడు ఉన్నాడంటారు, కింద ప్రజలు ఆశీర్వదిస్తారంటారు. కిందన దేవుళ్ళే పైన దేవుళ్ళే, ప్రజలే ప్రత్యక్ష దేవాలయం అన్న ఎన్టీ రామారావు గారి స్లోగన్ అయితే నాటి తండ్రి నేటి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఖచ్చితంగా ఆచరించి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ అంశంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎక్కడ కనబడదు, మీరు గమనించుకోండి కావాలంటే. ఓకే, 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ వంటి వాటిని తీసుకురావడం జరిగింది. సో వీటిపై మీ అభిప్రాయం ఏంటి? అప్పట్లో అవి తీసుకురావడం కరెక్టే అంటారా? వాటి ఫలితాలు బాగున్నాయంటారా? మన ఇంట్లో ఒక తండ్రి స్థానం నేను ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చేరిన తండ్రి స్థానంతో పోలుస్తాను. తండ్రి తన పిల్లలకి ఏం కావాలో దానికి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో సొల్యూషన్ ఇస్తాడు. 5 సంవత్సరాల్లో సచివాలయ వ్యవస్థ నిర్మించిన కారణంగా ప్రజలకి వచ్చిన సొల్యూషన్స్ చూడండి. ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ని ఎలా అవ్వగలిగాడో చూడండి. ఎక్కడైనా మనం అవినీతి అని ఎక్కడైనా వేలెత్తి చూపించగలిగామా? ఏ సచివాలయంలో 10 రూపాయలు లంచం తీసుకుని పనిచేసేటని. అలాగే ఒక వాలంటీర్ వ్యవస్థలో చేయూత పథకం కింద ఒక ఆన్రోర్యం ఇస్తూ ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తానని మోసం చేయలేదు కదమ్మా. 2,57,000 మందికి వాలంటీర్ వ్యవస్థలో పని కల్పించి, అది కూడా ఒక 50 ఏళ్ళకి ఒక వాలంటీర్, ఆ 50 ఏళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తే తన వాలంటీర్. ఇప్పుడు మన ఇంటి పక్కన ఉన్నాడు ఎవడో మనకి సాయం చేయడానికి వస్తే వాడిని ఏమంటాం? నా మనిషిరా నువ్వు, నా ఇంట్లో మనిషిలా వచ్చి నన్ను కాపాడేవరా అనే స్థాయి ఒక చారిటీ చేసిన వ్యక్తికి కల్పించి ఒక ఆందోళన 5,000 ఇవ్వగలిగాడు. అంచేత ఆ సక్సెస్ నెరేషన్ ఆఫ్ సచివాలయ వ్యవస్థ కానీ అలాగే వాలంటీర్ వ్యవస్థను కానీ జగన్మోహన్ ప్రాస్పెక్ట్ లో ప్రజలకి ప్రజా పరిరక్షణ కోసం తను ప్రజల్లోంచి సొల్యూషన్ ఇచ్చడం మాత్రం చెప్పచ్చు. ఓకే, మరి 2024లో ఓటమికి 11 సీట్లకే పరిమితం అవడానికి కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? అంటే ఎక్కడ తప్పిదాలు జరిగినాయి? తప్పిదాల కన్నా దురాశ దొక్కానికి చేయటం అన్నది ఒక కథ ఉంటుంది. ప్రజలు ఇప్పుడు చిట్టిపాట ఉంటుంది, చిట్టిపాట ఎవడెక్కువ పడితే ఆడికి చిట్టి వస్తుంది. అంతేగాని నా ఇంట్లో కష్టం ఉందని చెప్పి ఎవడో అక్కడ కనికరించు ఉన్నట్టు కాదంట. అట్లాగే ప్రజలు 3,000 ఇచ్చి దగ్గర ప్రజల కష్టానికి అనుగుణంగా తనకు కూడా కష్టానికి ప్రజలు నమ్ముతారు అనుకుని 250 పెంచుకుంటూ ఇచ్చిన. ఇప్పుడు నువ్వేనా ఉద్యోగం చేస్తావు కదా తల్లి, నీకు ఇంక్రిమెంట్ ఎలా వస్తుంది? నువ్వు పనిచేసిన పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఇస్తారు. అంతేగాని వేరే ఉద్యోగం మారితేనే 30% హైక్ వస్తుంది. ప్రభుత్వం మారుతుంది కాబట్టి హైక్ ఇచ్చినట్టుగా 1,000 రూపీస్ ఇస్తే నిజమైన కష్టం జగన్మోహన్ రెడ్డి భరించాడు. ఎలా అంటే ఎలక్షన్స్ కి 2 నెలల ముందు ఇలాగే 2,000 రూపాయలు పెన్షన్ చేసాడు, 1,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000కి 250 పెంచుకుంటూ అలా 5 సంవత్సరాల్లో 3,000 చేసిన జగన్మోహన్ రెడ్డి కష్టం ముందు 1,000 రూపాయలు తృణప్రాయంగా ఎలక్షన్ హామీ కింద ఇచ్చి ఇవాళ వాళ్ళ నెత్తి ఎలా వాచిపోతుందో ఒకసారి చూసుకోమని. అదే విధంగా అబద్ధపు ప్రామిసెస్ తో ప్రజా అధికారాన్ని సంపాదించడం 2 నిమిషాల పని. కానీ అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన పార్టీ స్పాన్ ఆఫ్ నో టైంలో తెలుగుదేశానికి ఈక్వల్ గా ధీటుగా సమాధానం ఇచ్చే స్థాయి ఉండదు. అంచేత అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసుకున్న పేకమేడలు వెసెస్ నిరంతరం ప్రజల కోసం పరితపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ ప్రజలు ఆదరణ ఎక్కడ తక్కువైందో ఒకసారి చూపించు. ఈ 11 స్థానాలకు పరిమితం అవడానికి కర్నూలు సభకు 100 కారణాలు అన్నట్టు ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రజల్లోకి నెగిటివ్ ఆస్పెక్ట్ లో పెనట్రేట్ చేయడంలో తెలుగుదేశం తబేలా ఛానల్లో బాగా సక్సెస్ అయ్యాయి. అది జగన్మోహన్ రెడ్డి మీద అపవాదు కింద అది నెత్తికేసుకుని వచ్చింది. అది ఇప్పుడు తీరా చూస్తే లాస్ట్ కి 2 సంవత్సరాల తర్వాత చూడు
అగ్నిపురితలా బయటకు వస్తున్నాడు. అదే చచ్చినట్టు పని చేసుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ తెలుగుదేశం కూటమికి కూడా. సో దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ సిచ్యువేషన్ అనేది స్ట్రైవ్ చేసి వదిలేసి, అంచేత ఆయన బాటలో నడవడానికి వీళ్ళ దగ్గర మార్గం ఉందా లేదా అన్నది వీళ్ళు ప్రక్షాళించుకుని ఆ మార్గంలో వెళ్ళలేక, కొత్త మార్గం క్రియేట్ చేయలేక, కుడితిలో పడ్డ ఎలకలా ఈ కూటమి ప్రభుత్వం కొట్టుకుంటుంది. అది గమనించుకోవాలంటే. ఓకే, అంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికలకైనా సరే ఇప్పటి నుంచి కూడా ఒక ప్రణాళిక అయితే వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక మీదైనా ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ, ఏమన్నా లోపాలు ఉంటే అవి సరి చేసుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఏమైనా లోపాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? మీరు సరి చేసుకోవాల్సిన అవి ఏమైనా ఉన్నాయంటారా? ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విన్ అవ్వాలంటే, గెలవాలంటే? ఖచ్చితంగా తనని తాను ప్రక్షాళించుకున్న వాడు ఎప్పుడైనా సరే వాట్స్ నెక్స్ట్ అన్నది ఉంటుంది. ఎక్కడ పడ్డాడో అక్కడ లెగాలంటే ఫస్ట్ మన కాలుకి దెబ్బ తగిలిందా, చేయికి దెబ్బ తగిలిందా అని కాలు చేయి కూడా తీసుకోవాలి. అక్కడే లెగ్గలుగుతాడు. చాలా తనకి ఆర్డ్స్ ఏమున్నాయి అన్నది మనకన్నా ఆయనకే ఎక్కువ ప్రక్షాళించుకోగలుగుతాడు. ఈ విషయంలో ఎవడో బయట నుంచి వచ్చి కుచిటపు ఐడియాలు ఇచ్చి కన్నా ఫస్ట్ ఐపాక్ లాంటి బుర్ర తక్కువ కోవర్ట్ సంస్థల్ని, తెల్లవారుజామున పేపర్లు చదివి ఒక బుర్ర తక్కువ బ్యాచ్ ని, అలాంటి వాళ్ళని నమ్మకుండా తను ముందుకెళ్తే తన దగ్గర అకుంఠితమైన దీక్ష, ఒక కార్యదీక్ష, సంకల్ప సిద్ధి, ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర తనతో పెట్టింది. తను నమ్ముకున్న ప్రజల దగ్గరికి తను వెళ్ళడం స్టార్ట్ అయితే ప్రజల్లోంచి ఒక ఎజెండా ఫిక్స్ చేసుకోగలుగుతాడు. తనతో ఉన్న గణం ఎలా ఉంటుందంటే, తనని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేద్దాం అన్న కాన్సెప్ట్ లో అతను ఉండడు. ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ రోజు మనం కష్టపడితేనే పైకి వస్తాం అన్న కాన్సెప్ట్ లో కష్టానికి మొదటి నుంచి అలవాటు చేసిన వాడు అంటే జగన్మోహన్ రెడ్డి. కష్టపడిందే పైకి ఎవడు రాలేడు. అలాగే పార్టీని నమ్ముకున్నవాడు ఈ రోజు కష్టపడుతున్నప్పుడు 16 సంవత్సరాల ప్రస్థానంలో గమనించి సముచిత స్థానాలు ఇవ్వడానికి తను ఇప్పుడు ప్రణాళిక ఖచ్చితంగా రచించుకుంటాడు. అందుకే ఇప్పుడు చూసుకోవాలంటే క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గాల్లోనూ అనుబంధ సంఘాలను కానీ లేకపోతే పార్టీ ప్రక్షాళించుకుని అక్కడ ఇమ్మీడియట్ గా నాయకత్వ గణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ అయింది, చేస్తున్నాడు. దాని ఫలితాలు సత్ఫలితాలు రాబోయే ఎన్నికల్లో వస్తాయని ఆశాజనకంగా చూడాలి. ఓకే, అంటే కొన్ని సమస్యలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కుటుంబ సమస్యలు కావచ్చు, ఈ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కావచ్చు. మరి ఈ అంశాలు వస్తున్నాయి కదా, ఇవేనా అలాంటి ప్రభావం చూపిస్తాయంటారా? అలాంటి లెక్క చేసే పని లేదంటారా? ఇప్పుడు మీ ఇంట్లో సమస్య ఉందని చెప్పి నువ్వు వచ్చి డ్యూటీ చేయట్లేదమ్మా. అలాగే ఇంట్లో సమస్యలు ఎవరికైనా ఉంటాయి. ఇంట్లో సమస్యలు ఉన్నదానికి సంసారానికి ఆ అమ్మాయి చెప్పింది కదా షర్మిలమ్మ, ఆ ఆడపిల్ల అంటే ఆడపిల్లని ఆ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది కదా. ఈ ఇంట్లో సమస్యలు ఆ ఇంట్లోకి తీసుకొచ్చి ఆయన చుట్టూ ఆయన సమస్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా అవుతుంది? వివేకానంద రెడ్డి గారి కేసులో నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది, మొహమ్మద్ ప్యాన్ని వెళ్ళి పక్కెళ్ళి ఆడుకోమని చెప్పింది సునీతమ్మకి. ఇంకా నీకు పని అయిపోయింది, ఇంకేముంది దాంట్లో అన్నది తేల్చి పడేసింది. ఇప్పుడు అలాగే రాబోయే రోజుల్లో ఎప్పుడైతే తను కేసెస్ ఈ సిబిఐడికి సంబంధించిన దాంట్లో, ఆస్తులకు సంబంధించిన దాంట్లో రిలీఫ్ కనుక జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అనుకో, షర్మిల డబ్బులు షర్మిలకి ఇచ్చేస్తే ఏముంది, 2 నిమిషాల్లో పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఇదంతా డబ్బుల కోసం కదా, ఈ బాధ అంతా అమ్మాయి నా ఇష్టి నాది అని. అది ఎప్పుడైతే దిగిపోతుందో ఇంకేముంటది. ఇవే పెద్ద సమస్యలు కాదమ్మా, సమస్యల వలయాలు సృష్టించి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న భ్రమను క్రియేట్ చేస్తుంది. ఇలాంటివి ఏముంది, తండ్రి చనిపోవడం కన్నా కుటుంబ పరంగా ఎవరికి పెద్ద సమస్య ఉండదమ్మా. దాన్ని అధిగమించుకుని ఒక అధికారం తీసుకురావడానికి తన ప్రయత్నం ఎక్కడా సడలించలేదు కూడా. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న గాలివాన్లకి అతను బెదిరుతాడంటే నేనైతే నమ్మను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.